బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి పడే బాధ చూసి లోకేష్ ఎంతో ఆవేదన చెందారన్నారు. బొత్స తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి పడే బాధ చూసి లోకేష్ ఎంతో ఆవేదన చెందారన్నారు. ఇక బొత్స తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళను అవమానించారు లోకేష్ గారు? లోపి గారు